హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏంటంటే అందరూ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఏందనుకుని అందరూ డిఫరెంట్గా థింక్ చేస్తున్నారు. దీనికి చాలా అర్థాలు ఉన్నాయి మార్కెట్లో. యాక్చువల్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే మనం ఏమైనా వస్తువు కొందాం అనుకుంటే దాని గురించి ఎంత అవుతుందని మనం మనీ గురించి ఆలోచించకుండా కొనడాన్నే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటారని ఒకరు అంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే మనం జాబ్ మానేసినా కూడా, సపోజ్ మనం చేస్తున్న జాబ్ మనకు నచ్చలేదు, చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా తొందరగా రిటైర్ అవుదాం అనుకుంటుంటారు. వాళ్ళ కోసం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఏంటంటే వాళ్ళు ఇమీడియట్గా జాబ్ మానేసినా కూడా ప్రాబ్లం రాకుండా సెకండ్ ఇన్కమ్ లేదంటే థర్డ్ ఇన్కమ్ ఆ రెండు కలిపి ఫస్ట్ ఇన్కమ్ని బీట్ చేయడానికి కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఉన్న గోల్స్ అన్నిటికీ సరిపడే అమౌంట్ ఉండి తర్వాత రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా కంప్లీట్ అయితేనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని కొందరు అంటారు. సో మెయిన్ థింగ్ ఏంటంటే, సింపుల్ థింగ్ ఏంటంటే మనకి నెలకు కావాల్సిన ఖర్చులు ఎంత, సపోజ్ ఒక 50-60 వేలు కావాలనుకోండి, మనం జాబ్ లేకపోయినా కూడా, జాబ్ పోయినా కూడా సేమ్ 50,000-60,000 మన దగ్గర ఫండ్స్ ఉండాలి. అలాగే మనం ఏమైనా టూర్కి వెళ్ళాలన్నా కానీ మనం ఆలోచించకుండా ఖర్చు పెట్టే విధంగా ఉండాలి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. దీనికోసం ఏం చేయాలంటే ఒక సెకండ్ ఇన్కమ్ స్ట్రీము, థర్డ్ ఇన్కమ్ స్ట్రీము క్రియేట్ చేసుకోవాలి. అంటే ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం కానివ్వండి, లేకపోతే సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా అంటారు. అంటే మనం కూడా కొన్ని క్లాసెస్కి వెళ్ళి నేర్చుకొని ఆ తర్వాత వేరే వాళ్ళకి చెప్పడం కానివ్వండి. ఇలాగ సెకండ్ ఇన్కమ్ స్ట్రీమ్ క్రియేట్ చేయడము, అలాగే కన్సిస్టెన్సీ ఇన్కమ్ అంటే రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే విధంగా, దీన్నే ఇంకా ఏం చెప్పాలంటే రెన్యువల్ ఇన్కమ్ అని అంటారు. ఇలా ఈ విధంగా క్రియేట్ చేసుకుంటే కూడా లాంగ్ టర్మ్లో కంపల్సరీగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందొచ్చు. దీనికి చాలా మార్గాలు ఉన్నాయి. మీకు సంబంధించిన బెస్ట్ ఏదైతే మీరు అనుకుంటున్నారో, మీరు ఏ విధంగా సెకండ్ ఇన్కమ్, కొంతమంది ట్రేడింగ్ చేసి సంపాదిస్తుంటారు. ట్రేడింగ్ అంటే కొద్దిగా లాస్ కాబట్టి ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చేలాగా కొంతమంది ల్యాండ్ కొని లేకపోతే ఒక ఫ్లాట్ కొని రెంట్కి ఇస్తుంటారు. ఈ విధంగా ఏదైనా కానీ ఒక సెకండ్ ఇన్కమ్, థర్డ్ ఇన్కమ్ స్ట్రాంగ్ ఉంటేనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధ్యమవుతుంది.